వెల్కమ్ టు జే ఇన్స్టిట్యూట్. ఇవాళ మనం వాట్సాప్ నుంచి మెసేజ్ చేస్తే ఆటోమేటిక్గా ఎక్సెల్లో అప్డేట్ కావడం ఇలా నేర్చుకుందామండి. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు కొన్ని ప్లాన్స్ ఉన్నాయండి. ప్లాన్స్ ఉంటే ఎగ్జాంపుల్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక యూనిఫామ్స్ అనుకుందాం. యూనిఫామ్స్ రిక్వైర్మెంట్ అంటే మీ 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 ప్లాన్స్లలో చాలా చాలా ప్లాన్స్ ఉంటాయి కదా. ఆ ప్లాన్స్ నుంచి మీకు ఒక ఎక్సెల్ సైజ్ ఎన్ని రిక్వైర్మెంట్ ఉన్నాయి, డబుల్ ఎక్సెల్ సైజ్ ఎన్ని రిక్వైర్మెంట్ ఉన్నాయి అని కనుక్కోవాలనుకున్నారు అనుకోండి. ఐ మీన్ వాళ్ళందరూ డేటా గ్యాదర్ చేసి అప్పుడు మనం ఒక ఎక్సెల్ ప్రిపేర్ చేస్తాం కదా. బట్ వాళ్ళందరి డేటా గ్యాదర్ చేయడానికి వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ చేస్తుంటే ఒక ఎక్సెల్ పంపిస్తాము. వాళ్ళు మళ్ళీ ఎక్సెల్ పంపించాలంటే మళ్ళీ సిస్టమ్ దగ్గరికి వెళ్ళి ఎక్సెల్ పంపించాలి అంటే అవి వచ్చేవరకు డాటా చాలాసేపు అవుతుంది. అదే వాట్సాప్లో జస్ట్ పింగ్ చేస్తారు కదా, ఎక్సెల్ రిక్వైర్మెంట్ అంటారు కదా. మళ్ళీ మీరేం చేయాలి, మళ్ళీ ఆ ఎక్సెల్ అదే ఆ వాట్సాప్లో వచ్చిందని మళ్ళీ మీరు ఒకటి అప్డేట్ చేసుకుంటూ కూర్చోవాలి. అలా కాకుండా వాళ్ళు వాట్సాప్లో పింగ్ చేయగానే ఆటోమేటిక్గా ఒక ఎక్సెల్ ప్రిపేర్ అయిపోతుందండి. జస్ట్ వాట్సాప్ నుంచి ఎక్సెల్ ప్రిపేర్ అవుతుంది. సో అది ఎలానో ఇవాళ మీకు చూపిస్తాను. రైట్, మీకు నిన్న డైరెక్ట్ వాళ్ళు వాట్సాప్ నుంచి ఎక్సెల్ ఓపెన్ చేసి అప్డేట్ చేయడం ఎలా నేర్చుకున్నాం కదా. ఇప్పుడు వాట్సాప్ ఎక్సెల్ అవసరం లేదు, జస్ట్ అది వాట్సాప్లోనే ఫామ్ లాగా, వాట్సాప్ ఫామ్ అనుకోండి, వాట్సాప్ ఫామ్ లాగా జస్ట్ వాళ్ళ రిక్వైర్మెంట్ కాలం ఎంట్రీ చేస్తారు, ఆటోమేటిక్గా ఎక్సెల్ అప్డేట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇలా చూద్దాం. ఫస్ట్ మనం దానికన్నా ముందు గూగుల్ ఫామ్ గురించి మీకు ఐడియా ఉంటే దాని గురించి వస్తుంది. ఓకే, లేకపోతే గూగుల్ ఫామ్ గురించి చెప్తున్నాను చూడండి. మీరు మామూలుగా ఓకే క్రోమ్ ఓపెన్ చేస్తారు. ఇది మొబైల్లో కూడా చేసుకోవచ్చు. బట్ నేను స్క్రీన్ పెద్దగా ఉంటుంది కాబట్టి నేను దీనిలో చెప్తున్నాను, ల్యాప్టాప్లో చెప్తున్నాను. సో ఇక్కడ ఏంటి, గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. మీరు మొబైల్ ఓపెన్ చేసినా ఇక్కడ ఓపెన్ చేసినా ఇలా మీకు కనిపిస్తుంది కదా గూగుల్ యాప్స్. గూగుల్ యాప్స్ లేకపోతే దాంట్లో మొబైల్ ఓపెన్ చేసినప్పుడు డెస్క్టాప్ వర్షన్ పెట్టుకోండి, అప్పుడు కనిపిస్తుంది. google.com కొట్టినా అప్పుడు కనిపిస్తుంది మొబైల్ యాప్స్. అది క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫస్ట్ ఫామ్స్, ఇక్కడికి వస్తే ఫామ్స్ ఉంటుంది, ఫామ్స్ క్లిక్ చేయండి. ఫామ్స్ క్లిక్ చేసి క్రియేట్ బ్లాంక్ ఫామ్ క్లిక్ చేయండి. దీని పేరు ఏం పెడతారు, ఒక క్రియేట్ బ్లాంక్ ఫామ్. అన్టైటిల్ ఫామ్ అంటే ఒక సరే యూనిఫామ్ రిక్వైర్మెంట్ ఓకే, రిక్వైర్మెంట్. నెక్స్ట్ ఫామ్ డిస్క్రిప్షన్, అదే ఆల్ స్టోర్స్ యూనిఫామ్ సంథింగ్ ఏదో ఒకటి రాయండి. రైట్, ఇప్పుడు ఆప్షన్ వన్ ఇక్కడ అడిగింది. మనం ఇక్కడ క్రియేట్ చేసి అది ఎట్లా ఉండాలో తెలుసుకోవచ్చు. ఎట్లా అంటే క్వశ్చన్ అనేది ఎట్లా ఉండాలో మనం వాళ్ళ ఇన్పుట్ ఇవ్వగానే ఎట్లా ఇస్తారు చూస్తాము. ఒకసారి చూద్దాము. ఆప్షన్ 1 యూనిట్ అంటే క్వశ్చన్ ఫస్ట్ ఏంటిది, సెలెక్ట్ స్టోర్ నేమ్. మీరు కోడ్ పెట్టుకోండి, వాటికి అలా పెట్టుకోండి, ఏం లేదు, జస్ట్ స్టోర్ నేమ్ లాగా చెప్తున్నాను. ఇక్కడ ఆప్షన్ ఇస్తారు, మీరే ఆప్షన్ ఇచ్చేయండి. మీరు ఎన్ని స్టోర్లు ఉన్నాయో, 11 స్టోర్లు ఉంటే 11 స్టోర్లు ఇచ్చేయండి. కాకుంటే బంజారా, ఈసీఐఎల్ లేకపోతే వాళ్ళ డిస్క్రిప్షన్ రాసినా పర్లేదు. ఎల్బీ నగర్, నేను బెటర్ ఎట్లా ఉంటే బెటర్ అనుకుంటున్నాను. కోడ్లో పర్టికులర్ కోడే సెలెక్ట్ చేసుకోవాలని అనుకున్నాను కాబట్టి నేను ఇలా ఇస్తున్నాను. లేకపోతే మీరు జస్ట్ సెలెక్ట్ నేమ్ పెట్టేసి ఎంటీ పెట్టేసి వేరే టైప్ డ్రాప్ డౌన్ కాకుండా, డ్రాప్ డౌన్ కాదు ఇది ఆప్షన్స్, మల్టిపుల్ చాయిసెస్. ఓకేనా, బంజారా, ఈసీఎల్, ఎల్బీ నగర్ ఏదైనా మల్టిపుల్ చాయిస్ తీసుకోవచ్చు. నెక్స్ట్ క్లిక్ చేసి ఇంకోటి ఏంటి, ఎక్సెల్ రిక్వైర్మెంట్ క్వాంటిటీ, సైజ్, జస్ట్ సైజ్ రిక్వైర్మెంట్, ఎక్సెల్ రిక్వైర్మెంట్ క్వాంటిటీ, ఎంటర్ ఎక్సెల్ రిక్వైర్మెంట్ క్వాంటిటీ. ఇక్కడ ఏమి ఇస్తాము, షార్ట్ ఆన్సర్ జస్ట్ ఇక్కడ షార్ట్ ఆన్సర్ ఇచ్చేస్తాము. సేమ్ ప్లస్ డబుల్ ఎక్సెల్ రిక్వైర్మెంట్ క్వాంటిటీ. ఓకేనా, ఇక్కడ కూడా షార్ట్ ఆన్సర్. ఓకేనా, ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట మనం ఎట్లాంటి టైపు ఆన్సర్స్ ఇవ్వాలో, మల్టిపుల్ డ్రాప్ డౌన్ అట్లా అనమాట. సో మీకు ఈజీగా ఉంటుంది అది. రైట్, ఫామ్ అంతే క్రియేట్ చేసి అంతే. ఇంకా జస్ట్ వాళ్ళ స్టోర్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎక్సెల్ రిక్వైర్మెంట్ క్వాంటిటీ ఎంటర్ చేయాలి, డబుల్ ఎక్సెల్ రిక్వైర్మెంట్ క్వాంటిటీ ఎంటర్ చేయాలి, ఎంటర్ డబుల్ ఎక్సెల్ రిక్వైర్మెంట్ క్వాంటిటీ. ఓకేనా, ఫామ్ క్రియేట్ చేయడం అంత చాలా ఈజీ అండి, అంత ఏం కష్టం కాదు. రైట్,
దీని ఏం చేస్తాము, ఇది వచ్చేసింది. ఇక్కడ జస్ట్ ప్రివ్యూ చూడండి ఎట్లా ఉంటుందో, జస్ట్ ప్రివ్యూ చూడండి. ఇది ఉన్నాయి ఆల్ స్టోర్ యూనిఫామ్ రమేష్ అయితే ఓకే. నా మీ రెడీలో క్లియర్ అయింది. సెలెక్ట్ స్టోర్ నేమ్, ఇట్లా సెలెక్ట్ స్టోర్ నేమ్ ఇచ్చేసి జస్ట్ ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. స్టోర్ నేమ్ ఎక్సెల్ రిక్వైర్మెంట్ క్వాంటిటీ 45, 45 బంజారాలో వాళ్ళ రిక్వైర్మెంట్ క్వాంటిటీ 45, అవి 50 ఇవి 50 ఇవి. ఓకేనా, సబ్మిట్ కొట్టేసినాం అనుకోండి. ఓకేనా, సబ్మిట్ అయిపోయింది. రెస్పాన్స్ రెస్పాన్స్ ఎక్కడ కనిపిస్తుంది మీకు చూడండి. ఇక్కడ మనం మళ్ళీ అన్టైటిల్ ఫామ్కి వెళ్తే ఇక్కడ రెస్పాన్స్ ఉంది కదా. మీరు గూగుల్లోకి మళ్ళీ మీ దాంట్లోకి వెళ్తే, గూగుల్లోకి వెళ్తే ఇక్కడ కొంచెం వస్తుంది, నేను చూపిస్తాను. ఇక్కడ రెస్పాన్స్ వచ్చింది కదా, ఇక్కడ రెస్పాన్స్ క్లిక్ చేయండి. రెస్పాన్స్ క్లిక్ చేస్తే ఒక రెస్పాన్స్ వచ్చింది. బట్ మనం ఇలా ఉంటే కాదు కదా, ఎక్సెల్లోకి రావాలి కదా. ఇక ఇక్కడ ఒకటి ఉంటుంది చూడండి, స్ప్రెడ్షీట్, క్రియేట్ స్ప్రెడ్షీట్. దా క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా దీనికి ఒక పేరు పెట్టండి. ఏం పేరు పెడతారు, యూనిఫామ్ రిక్వైర్మెంట్. ఓకేనా, రిక్వైర్మెంట్ రైట్, క్రియేట్ అయిపోయింది. ఒక ఎక్సెల్ స్ప్రెడ్షీట్ వచ్చింది. ఆటోమేటిక్గా మీకు కావాల్సిన లిస్ట్ వచ్చింది. ఇక్కడ మీరు ఫామ్లో అప్డేట్ చేస్తూ ఉంటే, ఇందులో మీరు ఫామ్లో అప్డేట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అక్కడ వచ్చేస్తూనే ఉంటుంది లిస్ట్. ఆ స్ప్రెడ్షీట్ వస్తుంది కాబట్టి. ఈ రెండు ఎక్కడ సేవ్ అయి ఉంటాయి, మీకు గూగుల్ డ్రైవ్లో సేవ్ అయి ఉంటాయి. బట్ మీకు ఫామ్స్, ఈ ఫామ్ లింక్ ఇచ్చేస్తే అవుతుంది. కానీ ఏంటి, మనం వాట్సాప్ నుంచి రావాలి కదా. సో మనం వాట్సాప్ నుంచి రావాలి కాబట్టి వాట్సాప్ ఫామ్ అని కొట్టండి. జస్ట్ వాట్సాప్ ఫామ్ అని కొట్టండి. ఏది మన గూగుల్లో వాట్సాప్ ఫామ్ అని కొట్టినా, లేకపోతే ఇక్కడనే మీ దగ్గర ఏంటి గూగుల్ అని కొట్టండి. గూగుల్ వాట్సాప్ ఫామ్స్ ఇది క్లిక్ చేస్తే మేనేజ్లో వాట్సాప్ ఫామ్ వస్తుంది. వాట్స్ ఫామ్ క్లిక్ చేయండి, గుర్తుపెట్టుకోండి వాట్స్ ఫామ్. లేకపోతే మీరు గూగుల్లో డైరెక్ట్ వాట్సాప్ ఫామ్ కొట్టినా పర్లేదు. వాట్సాప్ ఫామ్స్ అదే వాట్సాప్ ఫామ్ కలెక్ట్ వాట్సాప్ ఫామ్ డైరెక్ట్ ఉంది కదా, వాట్సాప్ నెంబర్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. లాగిన్ చేయండి. లాగిన్ మీ జీమెయిల్తో చేయండి. లాగిన్ చేయండి. నేను ఆల్రెడీ లాగిన్ చేసిన. మీరు ఒకవేళ లాగిన్ అడిగితే లాగిన్ ఇవ్వండి. అప్పుడు మీ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్, ఏ నెంబర్కి వాట్సాప్ రావాలి ఫామ్, ఆ నెంబర్ అడుగుతుంది. ఆ నెంబర్ ఇచ్చేయండి. నేను లాగౌట్ చేయాలా అకౌంట్, లాగౌట్ చేసి చూపిస్తాను మీకు. సరే, జీ లాగిన్ విత్ గూగుల్. ఓకేనా, లాగిన్ చేస్తున్నాను నేను. వాట్సాప్ ఆల్రెడీ హ్యాస్ సేమ్ యాక్సెస్. ఓకే, ఇక్కడ అడుగుతుంది, కంటిన్యూ అంటుంది. అయితే మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ అడిగితే సీ ద 5 సర్వీసెస్ వాట్సాప్. ఓకేనా, ఓకే, మొబైల్ నెంబర్ అవుతుంది. ఇచ్చేసి అయిపోద్ది. అంటే నేను ఇంతకుముందు చేసిన ఫామ్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఫామ్ చూద్దాం. ఇది క్లిక్ చేయండి. మొబైల్ నెంబర్ ఇచ్చేయండి. మొబైల్ నెంబర్ ఇచ్చేసి జస్ట్ నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టేసి ఆల్రెడీ మన గూగుల్ ఫామ్ ఉంది కదా, గూగుల్ ఫామ్ క్లిక్ చేయండి. రిఫ్రెష్ కొట్టండి. ఇంగ్లీష్ గూగుల్ ఫామ్ అంత పెద్ద కాదండి. నేను చెప్పేటప్పుడు మీకు చాలా లాంగ్ అనిపిస్తుంది, కానీ మీకైతే అంత టైం పట్టదు. ఇప్పుడు ఇవి రెండు ఆల్రెడీ సేవ్ అయి ఉంటాయి కదా ఎక్కడ, గూగుల్లో. ఇంకా ఇది అప్డేట్ కాలేదు. జస్ట్ గూగుల్ ఓపెన్ చేయండి. యూనిఫామ్ రిక్వైర్మెంట్ వదిలేసేయండి. ఇది క్లిక్ చేయండి. ఇక్కడ ఫామ్స్ మళ్ళీ క్లిక్ చేయండి. ఆల్రెడీ ఫామ్స్ చేసి ఉంటారు కదా, రైట్. ఇక్కడ మీకు అప్డేట్ అయింది. ఇప్పుడు అప్డేట్ అయింది. ఏది 617కి అన్టైటిల్ ఫామ్ అంట. వాట్సాప్ దీనికి వస్తే మీకు April 7 వ్యూ ఇదేనా, చూద్దాం. ఇదే కదా. సరే, రెండు అట్లాంటిది పెట్టినాం కాబట్టి అది కనిపిస్తుంది. సరే, ఇది సెలెక్ట్ చేసుకోండి. అన్టైటిల్ ఫామ్ వచ్చింది కదా, సెలెక్ట్ చేసుకొని దీనికి కాపీ ఇవ్వండి. కాపీ తీసుకోండి. కాపీ చేసి మీరు వాట్సాప్లో జస్ట్ లింక్ పంపించండి. గ్రూప్లో అయితే గ్రూప్లో పంపించండి. ఆటోమేటిక్గా గ్రూప్లో పంపించగానే ఏమవుతుంది, మీరు లింక్ ఓపెన్ చేయగానే
వాళ్ళు ఎవరైతే లింక్ ఓపెన్ చేయగానే వాళ్ళు ఈసీఎల్ సంబంధించి ఈసీఎల్ అనుకోండి, ఈసీఎల్ స్టోర్ వాళ్ళు 45 వాళ్ళకి ఎక్సెల్ రిక్వైర్మెంట్ అండ్ 76 వాళ్ళకి అది రిక్వైర్మెంట్, రైట్. ఓకేనా. ఇప్పుడు మన గూగుల్ స్ప్రెడ్ ఆల్రెడీ అప్డేట్ అయి ఉంటుంది ఎక్సెల్లో, చూద్దాం. ఇదేనా రెస్పాన్స్ 2 అంట. రెస్పాన్స్ 2 ఈ స్ప్రెడ్షీట్ ఇది వస్తుంది కదా, ఆల్రెడీ మనం స్ప్రెడ్షీట్ చేసుకున్నాం కదా. ఎక్కడ ఉంటుంది స్ప్రెడ్షీట్? గూగుల్ స్ప్రెడ్షీట్లో ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే షీట్స్, గూగుల్ షీట్స్, ఇది యూనిఫామ్ రిక్వైర్మెంట్ చూడండి. ఓకేనా. ఈసీఎల్ వాళ్ళది 45, 76. ఓకేనా. మళ్ళీ ఒకసారి ఆ వాట్సాప్ అదే ఓపెన్ చేసి చూద్దాం. ఇంకోరు వేరే వాళ్ళు ఒకరు క్లిక్ చేసారు, వేరే వాళ్ళు ఒకరు క్లిక్ చేసి వాళ్ళు ఎల్బీ నగర్ 150, 123, 1233 పెట్టిన, జస్ట్ 1233 అండ్ 555. ఓకేనా, రైట్. సబ్మిట్ చేస్తాము ఫామ్. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ యూనిఫామ్ రిక్వైర్మెంట్. ఓకేనా, ఇంత సింపుల్ అండి. మీరు వాళ్ళకి లింక్ పంపిస్తే చాలా మీకు వాట్సాప్లో వాళ్ళు రిక్వైర్మెంట్ ఇస్తుంటారు, అప్డేట్ అవుతుంటుంది. మీరు ఇప్పుడు వాళ్ళ దగ్గర డేటా కలెక్ట్ చేసి మీరు ఎక్సెల్లో వేయడానికన్నా ఇది చాలా సింపుల్గా కదా, ఒకసారి చూడండి. ఓకేనా, ఇది జస్ట్ మనం గూగుల్లో కూడా చేసుకోవచ్చు అండి, గూగుల్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు. సారీ, మొబైల్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు. మొబైల్ చూపించమంటే జస్ట్ ఇదే స్క్రీన్ సేమ్. మనకు ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ గూగుల్ ఫామ్స్ మీకు ఇదైతే గూగుల్ యాప్స్ ఓపెన్ చేయడం తెలుసు. ఫామ్స్ క్లిక్ చేయాలి. ఫామ్స్ క్లిక్ చేసి ఫామ్స్ ఎట్లా ఉండాలో మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా ఫామ్స్ ఫస్ట్ ఆప్షన్ ఎట్లా ఉండాలని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఇంకోటి ఇంకా ఇది ఒకటే రిక్వైర్మెంట్ కాకుండా ఏదైనా దీన్ని మనం సెలెక్ట్ చేసుకుని ఆ యూనిఫామ్ రిక్వైర్మెంట్ అని 100 మంది అండ్ వాళ్ళ సేలర్ జర అప్డేట్ చేయాలనుకోండి, మళ్ళీ వాళ్ళు సిస్టమ్ దగ్గరకు వచ్చి ఎక్సెల్ ఎంట్రీ చేయాలంటే చాలా టైం పడుతుంది కదా. అదే మీరు వాట్సాప్ లో జస్ట్ ఇట్లా మెసేజ్ చేస్తే ఆటోమేటిక్ గా ఎక్సెల్ అప్డేట్ అయిపోయింది అనుకోండి. ఇప్పుడు చేసింది ఎక్సెల్. జస్ట్ ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చాడు, నాకు ఒక ల్యాప్టాప్ కావాలన్నాడు, ల్యాప్టాప్ లేదని అనుకోండి, ఆ సేలర్స్ డాటా దీనివల్ల ఈ ఆర్టికల్ ఇవ్వడం వల్ల సేలర్స్ డాటా అని చెప్పేసి వాట్సాప్ ఓపెన్ చేస్తారు, జస్ట్ ఎంట్రీ చేస్తారు అంతే. ఆటోమేటిక్ గా మీకు ఎక్సెల్ అప్డేట్ అయిపోతుంది.